హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్రలో ఎలక్షన్స్ ముగిశాయి, రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేసాయి. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాకపోతే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఫడ్నవీస్ గారా లేకుంటే ఏక్నాథ్ షిండేనా చేస్తారని చెప్పేసి. ఒకవేళ ఏక్నాథ్ షిండే కాకపోతే ఆయన బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది కూటమి నుంచి అని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఎన్డీఏ కూటమి ఇక్కడ విజయం సాధించినప్పటికీ బీజేపీ నుంచి ఫడ్నవీస్ గారిని చేయాలని వాళ్ళు, ఏక్నాథ్ షిండే చేస్తారని వీళ్ళ పార్టీ. సో ఇంకా అండర్స్టాండింగ్ అయితే రాలేదు సార్. ఇప్పటికీ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకవేళ మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ నుంచి ఫడ్నవీస్ గారినే చేస్తే ఏక్నాథ్ షిండే బయటకు వచ్చేసి వీళ్ళతో కలుస్తారేమో అన్న ఒక డౌట్ కూడా ఉంది. ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి సార్. మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? ఇది మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ముందే ఒప్పందం ప్రకారం ఏక్నాథ్ షిండే గారే అని అన్నట్టుగానే సీఎం అభ్యర్థిగానే వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఫడ్నవీస్ అని చెప్పారు. బట్ ఫడ్నవీస్ గారు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు ఫడ్నవీస్ కి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి, కుర్రోడు కాబట్టి, అంటే కుర్రోడు అంటే మరీ కుర్రోడు అని కాదు, 50 ఏళ్ళు వరకు ఉండే వాళ్ళని కూడా రాజకీయాల్లో యువనేతగానే పరిగణిస్తాం కాబట్టి. సో అట్లాంటి క్రేజ్ లో వీళ్ళు మాక్సిమం ఒక రకమైన వాదం తీసుకురావడం ఫడ్నవీస్ సంబంధించిన వాళ్ళు. మేబీ ఫడ్నవీస్ సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చారా, లేదంటే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు శివసేన యూబీటీ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ రాకముందే, ఎగ్జిట్ పోల్స్ అన్ని అనౌన్స్ చేయకముందే ఉద్ధవ్ ఠాక్రే గారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అక్కడలో ఒక కూటమి విడిపోయి మా దగ్గరికి వస్తుంది, మా శివసేన మరలా మాతో కలవబోతుంది అన్నట్టుగా, లేదంటే మా కాంగ్రెస్ కూటమిలో చేరబోతుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఈవెన్ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, ముందు కూటమి అనుకున్నారు. కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే చంద్రబాబు గారు అనేది డౌటే లేదు అందులో. అదే తెలంగాణ విషయం వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరబ్బా, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో అవుట్కట్స్ లో హోటల్లో పెట్టారు. ఈలోగా భట్టి గారు, తర్వాత ఆయన పేరేంటి, మన ఇరిగేషన్ మంత్రి గారు, వీళ్ళిద్దరూ ముందే అక్కడికి ఢిల్లీ వెళ్ళడము, మాట్లాడము, మంత్రాలు జరిపారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కనబడలేదు. రేవంత్ రెడ్డి గారి పేరు వినిపించినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదంటే రేవంత్ రెడ్డి గారి పేరు కన్ఫర్మ్ అయింది కాబట్టి వెళ్ళలేదా, లేదా రేవంత్ రెడ్డి గారి బదులు భట్టి గారు కానీ ఉత్తమ్ కుమార్ గారు అవుతారా ఇరిగేషన్ మంత్రి అని రకరకాల రూమర్స్ వినిపించాయి. బట్ కాంగ్రెస్ మొదటి నుంచి క్లారిటీతో ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి. సో ఇక్కడ కూటమి కూడా ముందు చర్చలు జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే షిండే గారు అన్నట్టుగానే ఉంది, వార్తలు బయటకు అలాగే వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీలో ఉండే తిరుగుబాటు నేతలు లేదు మాకు ఫడ్నవీస్ కావాలి అని అంటే, ఒకటి ఫడ్నవీస్ వీళ్ళందరినీ అలా ఉసుగొలుపుతున్నారా కేంద్రం మీదకి, అధిష్టానం మీదకి, లేదా కూటమి మీదకి అనేది ఒక డౌట్. లేదు నిజంగానే వాళ్ళు జెన్యున్ గా ఫీల్ అయ్యి బీజేపీకున్న పవర్ వల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు క్యాన్వాసింగ్ చేశారంటే షిండేని చూసి కాదుగా. సో బీజేపీ షిండే అభ్యర్థిగాను ఫడ్నవీస్ కింద క్రేజ్ ఉంది కదా, ఫడ్నవీస్ ఉసుగొలుపుతున్నారా, లేదా వీళ్ళే లేదు మనకి బీజేపీకి వస్తే బాగుంటుంది, బీజేపీ వల్లే దీనికి ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే టీడీపీ వల్లే కదా బీజేపీ కూడా ఓట్లు పడినట్టు. సో అలాగా మాది ప్రాంతీయ పార్టీ కాబట్టి షిండే గారు వల్లే బీజేపీకి వచ్చాయి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు బీజేపీ కూడా స్వతహాగా పార్టీ స్థాపించింది, స్వతహాగా ఓట్లు తెచ్చుకుంది. అంతకుముందు ఫడ్నవీస్ కూడా ఆ విధంగానే ముఖ్యమంత్రి అయ్యారన్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా పట్టుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఛాన్సెస్ ఉన్నప్పుడు బీజేపీ ఆల్రెడీ స్వచ్ఛందంగా మెజార్టీ వచ్చేసింది కాబట్టి తను సింగిల్ గానే చేయొచ్చు, లేదా ఎటు మొగ్గు చూపితే అటే ఉండొచ్చు. లేదు ఇదే అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ వాళ్ళు ఇటు దువ్వి మాకెంత మెజార్టీ ఉంది, గవర్నర్ దగ్గర బల ప్రదర్శనకు వెళ్ళారనుకోండి, అప్పుడు బీజేపీకి ఇబ్బందులు కలుగుతాయా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇదే బీజేపీ గతంలో కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు మెజార్టీ తెచ్చుకున్నా కూడా ఆ మిత్రపక్షాలని వీళ్ళు వేవి దువ్వుకొని వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి 1-2 రాష్ట్రాల్లో. సో అంతకుముందు అది కర్ణాటకకు సంబంధించి కానీ, లేదంటే మన మధ్యప్రదేశ్ లో విడిపోయిన స్టేట్, అది గుర్తురావు, ఆ స్టేట్ వ్యవహారంలో కానీ బీజేపీ ఈ విధంగా బిహేవ్ చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ ఫుల్ మెజార్టీ వచ్చింది కాబట్టి ఒకవేళ షిండే గారికి కానీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా, లేదా ఒక 3 ఏళ్ళు ఫడ్నవీస్ గారు, ఒక 2 ఏళ్ళు షిండే గారు ఉంటారని ఒప్పందాలు చేయకపోయినా, బీజేపీలో మొదటి నుంచి మనం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, మనకి ఇంకా మంచి మంచి కేబినెట్ హోదాలు వస్తాయి అని ఆలోచించే విధానంలో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా. ఆ విధంగా పొరపచ్చాలు వచ్చాయేమో అనుకుంటున్నాను. బట్ ఇది ఎంత ఊహాగానాలు. ఎందుకంటే కూటమి ఏర్పడినప్పుడే కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, ఏ శాఖలు మాకు వస్తాయి అన్ని కూడా మాట్లాడుకునే ఉంటారు.
మూడు కలిపి కదా అవును. వీళ్ళు. మన దాన్ని ఏమంటారు, శరద్ పవార్ సంబంధించిన అదొక పార్టీ ఉంది, ఎన్సీపీ ఒకటి ఉంది, తర్వాత శివసేన యూబీటీ ఒకటి ఉంది, ఎన్సీపీలో కూడా మళ్ళీ రెండు ఉన్నాయి, అందులో ఒక ఎన్సీపీ ఉంది, ఇందులో ఒక ఎన్సీపీ ఉంది. అలాగే ఈ బీజేపీ కూటమి, వీళ్ళలో కూడా ఎవరెవరికి కీలక పదవి ఇవ్వాలని ముందే ఒప్పందం ఉంటుంది. ఇప్పుడు ఇది కేవలం ఉద్ధవ్ ఠాక్రే గారు మా వైపు ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్ మాకు మొగ్గు చూపుతారేమో ఉద్దేశంలో ఈయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో అలా మాట్లాడుండొచ్చు. చూడాలి మరి ఎలాంటి మలుపులు తిరుగుతాయి. సార్, ఏక్నాథ్ షిండే వాళ్ళ వర్గం కానీ బయటకు వచ్చి వీళ్ళతో కలిస్తే కలవచ్చు అంటారా? ఆ యాంగిల్ ఉందంటారా సార్? ఏక్నాథ్ షిండే గారు ఈ శివసేన వీళ్ళతో, అవును, ఏక్నాథ్ షిండే గారు అసలు ఆ పొరపచ్చాలు భేదాభిప్రాయాలు రాబట్టే కదా ఇటువైపు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. మరలా వాళ్ళతో కలుస్తారు అని అంటే మాక్సిమం ఆ ఛాన్స్ లేదు. ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దానికోసం బీజేపీ, ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కూడా రాష్ట్రాలు దక్కించుకోవాలనే ఉంది. సౌత్ మీద కూడా కొన్నేసింది. మహారాష్ట్ర నార్త్ అంటారు కానీ కరెక్ట్గా సౌత్ కింద లెక్కేసుకుంటే మహారాష్ట్ర సౌత్లోనే ఉంది యాక్చువల్గా. బట్ వాణిజ్య రాజధాని ముంబై కాబట్టి మహారాష్ట్రలో గ్రిప్ అనేది బీజేపీకి చాలా అవసరం. దానికోసం ఎన్ని ఇవైన ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా షిండేని కూడా వదులుకోవడానికి ఇష్టపడదు. ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఈయనకి వేరే పదవి ఇచ్చేనా, లేదా ఫడ్నవీస్కి ఒక 2 ఏళ్ళు ఈయనకు ఒక 2 ఏళ్ళు అలా ఇచ్చేనా ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది తప్ప బయటికి పోయించేలాగా, వేరే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా, అంటే ఇండియా కూటమికి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే బీజేపీ ఇవ్వదు. ఎందుకంటే బీజేపీలో ఉన్న ఎత్తుగడ ఏంటంటే యంగ్ బ్లడ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. మొన్న రాజస్థాన్ కానీ తర్వాత ఛత్తీస్గఢ్ అక్కడ అయినప్పుడు కూడా ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు కాదని ఫ్రెషర్స్ వచ్చే నాయకుల్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి చేసిన ఉన్నాయి, పేరు గుర్తురావట్లేదు. సో బీజేపీ స్ట్రాటజీ అలా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే గారికి ఏదో ఒకటి నచ్చ చెప్పైనా, లేదంటే పార్టీలో ఉన్న సొంతంగా ఉన్న లుకలుకలు ఏర్పడ్డాయి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కామప్ చేసి బీజేపీలో ఫడ్నవీస్ టీంని కానీ కంట్రోల్ చేసి కూటమి కానీ ఏర్పాటు చేస్తారు. మేబీ ఫడ్నవీస్కి ఒక కీలక పదవి కానీ, లేదా మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళు చేసుకునేలా కానీ చేయొచ్చు. కానీ బీజేపీ అయితే ఛాన్స్ వదులుకోదు. ఎందుకంటున్నాను కదా, వాణిజ్య రాజధాని ఉన్న రాష్ట్రం కాబట్టి సౌత్లో కూడా మహారాష్ట్రకి మిగతా 4 రాష్ట్రాలు కూడా చాలా దగ్గరలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సౌత్ బేస్ పెంచుకోవాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది బీజేపీకి ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి సెంట్రల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉండాలనే కసితోనే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని క్యాన్వాసింగ్ కూడా పిలిచారు. కాబట్టి అవి జరిగే పని కాదు. బట్ చిన్న 99% జరగదు. 1% ఛాన్స్ ఏంటంటే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు రాజకీయాల్లో. అండ్ మోర్ ఓవర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా యూటర్న్ తీసుకోవచ్చు, చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.